నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇద్దరు కువైటు సైనిక అధికారులు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అందులోని ఒక సైనిక అధికారి మనం చూసుకుంటే చివరి సందేశం మనం చూసుకుంటే కువైట్లోని ప్రజలను కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. వివరాల్లోకి వెళితే ప్రశాంతంగా నిద్రపో మేమున్నామని చెప్పేసి అమరవీరుడు మేజర్ ఫహాద్ గారు చివరిగా వాట్సాప్ సందేశాన్ని పంపించడం జరిగింది. కువైట్ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉండగా శత్రువుల దాడిలో మేజర్ ఫహాద్ అబ్దుల్ అజీజ్ ఆల్ మాజాద్ గారు వీరమరణం పొందారు. మరణానికి కొద్ది నిమిషాల ముందు ఆయన తన యొక్క సోదరుడికి పంపిన వాట్సాప్ సందేశం ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది. అంతా మంచే జరుగుతుంది, అంతా శుభమే జరుగుతూ ఉంది, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, మన మాతృభూమిని నిన్ను కాపాడటానికి దేవుడితో పాటు కువైటు వీర సైనికులు సిద్ధంగా ఉన్నారని ఆయన భరోసా ఇచ్చారు. నీ బాధ్యతను నెరవేర్చావు, నువ్వు నిజమైన వీర సైనికుడివి అంటూ ఆయన సోదరుడు ఉమర్ కన్నీటితో నివాళులర్పించారు. శత్రుదాడిలో ప్రాణాలు అర్పించిన ఫహాద్ గారి యొక్క త్యాగాన్ని కువైట్ ప్రజలు గౌరవపూర్వకంగా స్మరించుకుంటూ ఉన్నారు. అలాగే ఆయన యొక్క సోదరుడికి ఆయన ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. నువ్వు ప్రశాంతంగా నిద్రపో, అంతా మంచి జరుగుతూ ఉంది, మన యొక్క దేశాన్ని కాపాడటానికి అలాగే కువైట్లోని ప్రజలను కాపాడటానికి కువైట్ సైనికులు అలాగే కువైట్ యొక్క రక్షణ వ్యవస్థ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 24 గంటలు పనిచేస్తూ ఉంది. మీరు ప్రశాంతంగా నిద్రపోండి, నేను మీకు భరోసా ఇస్తూ ఉన్నానని చెప్పిన కొద్ది నిమిషాలకే మనం చూసుకుంటే ఆ యొక్క వీర సైనికుడు మనం చూసుకుంటే అమరవీరుడయ్యాడనమాట. ఏది ఏమైనా సరే కానీ ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే 4 సైనికులైతే సైనికాధికారులు చనిపోవడం జరిగింది. మళ్ళీ ఇలా జరగకూడదని చెప్పేసి అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. అలాగే ఈ యొక్క దాడులు అలాగే ఈ యొక్క యుద్ధం ఇంతటితో ఆగిపోవాలని చెప్పేసి మనమందరం ఆ యొక్క భగవంతుడికి ప్రార్థనలు మరియు పూజలు చేద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.